మర్చిపోయారు అది? కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని కులం పేరు పెట్టి మీరు చెప్పారు కదా. కాపులకు మీరు ఏం చేస్తున్నారు? ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాపులకు ఏదైనా చేయగలుగుతున్నారా? కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మేలు కూడా ఇవాళ కాపులకు మీరు చేయటం లేదనేది గుర్తుపెట్టుకోండి. కాపుల కోసం మీరు అహర్నిశలు కష్టపడవసరం లేదు, కానీ కాపులకు రావాల్సిన షేర్ కూడా ఇప్పించలేనటువంటి పరిస్థితుల్లో మీరుండటం, మీ నిస్సహాయతను చూసి కాపులు జాలిపడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, కాపు కులం కోసమే మీరు ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు, కానీ కాపులకు రావలసినటువంటి షేర్ని ఇవ్వటంలో కూడా కూటమి ప్రభుత్వం విఫలమవుతుందనే విషయాన్ని మీరు గమనిస్తే మంచిది అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా చివరి అంశం ఏమిటంటే, వంగవీటి మోహన్ రంగారావు గారి గురించి. వంగవీటి మోహన్ రంగారావు గారి గురించి గొంతు చించుకుని మాట్లాడుతున్నటువంటి వారు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏం చేశారు? వంగవీటి మోహన్ రంగారావు గారు చనిపోయినప్పుడు ఆయన నన్ను హత్య చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, ప్రాణహాని ఉంది అన్నప్పుడు మీరందరూ ఏం చేస్తున్నారు? చుట్టూరా ఉండి కాపలా కాయలేకపోయారా, రక్షించుకోలేకపోయారా అని మాట్లాడుతున్నారు. ఏమిటి అన్యాయం అని నేను అడుగుతా ఉన్నా. మీరు స్పృహలో లేరు. వంగవీటి మోహన్ రంగారావు గారు చనిపోయేటప్పుడు మేమందరం యువకులం, ఎంతో తీవ్రమైన ప్రయత్నం చేశాం. వంగవీటి మోహన్ రంగారావు గారిని రక్షించుకోవాలని కాపు సమాజం మొత్తం ప్రయత్నం చేసింది. మీరు మర్చిపోయి ఉంటారు, మీకు తెలిసి ఉండదు, మీరు చరిత్ర చదివి ఉండరు. కాపునాడు అని ఒక పెద్ద బహిరంగ సభ నిర్వహించారు. అలాంటి బహిరంగ సభ ఇంతవరకు ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఇప్పుడు జరగలేదు. కాపునాడు ఎందుకు పెట్టారు తెలుసా? కాపునాడు మహానాడు జరిగిన చోటే కాపునాడు పెట్టాలి, మన బలం చూపించాలి, తెలుగుదేశం ప్రభుత్వాన్ని భయపెట్టాలని ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. దానికి మేము బాధ్యులమా? ప్రజలు బాధ్యులా? కాపులు బాధ్యులా? చెప్పండి పవన్ కళ్యాణ్ గారు. ఇందిరాగాంధీ గారు చనిపోయారు, ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారు చనిపోయారు. ఏంటి దాని అర్థం? హత్య చేసిన వాళ్ళని తిట్టాలా? లేదు కాపాడుకోలేదని కడమ సమాజాన్ని తిట్టాలా? ఎంత అపరిపక్వంతో మీరు మాట్లాడుతున్నారో ఆలోచించుకోండి. మీ వాదనంతా కూడా పలాయన వాదం, ఏమీ చెయ్యలేక అప్పుడప్పుడు మెలకు వచ్చి మాట్లాడుతున్న మాటలుగానే మిగిలిపోతాయి తప్ప దీనిలో ఏ విధమైన లాజిక్ లేని మాటలు మాట్లాడి ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరంగా నేను భావిస్తున్నాను. ఇప్పటికైనా రాజకీయాల గురించి తెలుసుకోండి, రాజకీయ పరిజ్ఞానాన్ని పెంచుకొని ప్రజల మధ్యకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయండి తప్ప ఎప్పుడో మెలకు వచ్చినప్పుడు మీరు వచ్చి మాట్లాడటం అనేది సమంజసం కాదని సవినయంగా మీకు మనవి చేయదలుచుకున్నాను. ధన్యవాదాలు.